హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ నేను ఎలా చేయబోతున్నానో నా స్టైల్లో చేసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ షేర్ చేయండి ఎక్కువ, మన ఛానల్ కొత్తది కాబట్టి సపోర్ట్ చేయండి. ముందుగా 7 గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకున్నాను. నేనైతే ఉడకబెట్టుకుని నెక్స్ట్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఒకటి ఉల్లిపాయ తీసుకొని వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. అవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు వేసి మనం వేయించుకున్నాం. నెక్స్ట్ అందులోకి కొత్తిమీర, జీడిపప్పు 8 పలుకులు, ఎల్లిపాయలు, టొమాటో ఒకటి వేసాను. అందులోకి లవంగం, చెక్క ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, వేయలేదు. అల్లం కూడా వేసుకోండి, అల్లం కూడా లేదు నా దగ్గర. అందులో కొంచెం కొబ్బరి పొడి వేసి అన్ని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి అట్లా పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి ఘాట్లు పెట్టి తీసేసుకోవాలి పక్కకి ప్లేట్లో. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత మనం గుడ్లు వేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు ఘాట్లు పెట్టుకున్నవి. ఆ గుడ్లు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు, పైన క్రిస్పీ లేయర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అట్లా వేయించుకున్న గుడ్లని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు, మనం వేయించి పెట్టుకున్న అది మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్, అది కలుపుకొని అందులోకి కారం సరిపడా కారం, నేనైతే 1.5 స్పూన్ వేసాను. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకోండి. పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా కొంచెం. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. వేసి కలుపుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోండి. సరిపడా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు మనం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అది అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి. అందులోకి కొంచెం బిర్యానీ ఆకు, నేనైతే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అది ఆప్షనల్, మీ ఇష్టం. మనం వేయించి పెట్టుకున్న గుడ్లు వేసేసి ఘాట్లు ఎందుకు పెట్టుకున్నానంటే మసాలా అంతా పడుతుందండి బాగా. ఒక 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేయండి. ఎగ్ అలా ఆ కన్సిస్టెన్సీ చేస్తే సరిపోతుంది, చిక్కగా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.